హ్యూమన్ రైట్స్ అవార్డు అందుకున్న ఉంగరాల వెంకటేశ్వరరావు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి. మల్లవరం గ్రామానికి చెందిన మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు కాకినాడలో జరిగిన మానవ హక్కుల సమావేశంలో ఆయన చేసిన సేవలకు గాను సేవాభూషణ్ అవార్డు అందుకున్నారు. కాకినాడ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ అవార్డును అందజేశారు. గత 40 సంవత్సరాల నుండి సమాజానికి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వారు ఈ అవార్డులను అందజేశారని ఆయన ఒక సీనియర్ నాయకుడని తెలియజేయడం జరిగింది. నేనైతే సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో ఎప్పుడు కూడా పాల్గొంటాను. చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. ఎంతో సేవా కార్యక్రమాలు, ఒక పక్క రక్తదానంలో పాల్గొనడం, ఆ విధంగానే ఈ ఎవరికన్నా బట్టలు పంచిపెట్టడం కానీ, ఆ విధంగా స్కూల్స్లో వాళ్ళకి పుస్తకాలు కానీ, ఆ విధంగా ఏ కార్యక్రమమైనా ముందుండడం ఈ కాకినాడ పరిధిలోను, ఆ విధంగానే తాళ్లరేవు మండలం పరిధిలోను కూడా మేము పాల్గొనడం జరిగింది. ఎంత గుర్తించి వాళ్ళు మాకు ఈ అవార్డు వాళ్ళు ఫస్ట్గా మాకు గుర్తించి ఇచ్చారు. చాలా సంతోషం. ఇంచేతంటే నేను అల్లూరు సీతారామరాజు కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు. ఆ టైంలో నేను అక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. అది కొత్తపేట రాజకుమార్ అని ఒక ఆయన తయారు చేశారు. దానికి మావిడాడలో రెడ్డి గారు ఒక ఆయన దాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా మా ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం కూడా కాకినాడలో నేను ఒక వన్ ఆఫ్ ది మెంబర్ని అది త్రిపుర సుందరి గుడి దగ్గర పెట్టడం జరిగింది. దానికి కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు రావడం, ఓపెన్ చేయడం, ఆ విధంగానే మంగపతి పల్లంరాజు గారు కూడా ఆ కార్యక్రమం రావడం, వంగాగీత గారు, ఆ విధంగానే ఎంతోమంది ముఖ్యులు అందరూ కూడా వచ్చి ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం పెట్టడం కూడా జరిగింది. మాది దయానంద్ బాబు, మేమంతా కూడా ఒక కమిటీ మెంబర్స్. ఆ విధంగా మన సెంట్రల్ మినిస్టర్ అయిన చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఎస్వి రంగారావు విగ్రహం గైగల్పాడులో పెట్టడం జరిగింది. దానికి అధ్యక్షుడు మన కన్నబాబు గారు అధ్యక్షుడిగా ఉండి, నేను జాయింట్ సెక్రటరీ. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఇంద్రపాలెం బోర్డర్లో మా కాకినాడలో పెట్టడం జరిగింది. బాలయోగి గారు కృషి వల్ల అప్పటి మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామూర్తి గారు, వాళ్ళ పాలకవర్గం వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టాలని వాళ్ళు పెట్టడం. ఆ విగ్రహం తయారు చేయించడానికి బాలయోగి గారు నన్ను పురమాయించారు. కొత్తపేటలో ఒక డ్రాయింగ్ మాస్టర్ తయారు చేశారు. అది వాటి యొక్క పనులన్నీ కూడా నేను దగ్గరుండి చేశాను. ఆ విధంగా వావిలాల గోపాలకృష్ణయ్య గారని ఒక బ్రాహ్మిన్స్, ఆయన చేత ఓపెన్ చేయించడం జరిగింది. ఈ అవార్డు నాకు రావడం జరిగింది 10వ తారీఖుని. ఈ అవార్డు మనకి డి కన్వెన్షన్ హాలు చాణక్య చంద్రగుప్త పక్కనే వాళ్ళందరూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈ అవార్డు పొందడం అన్నది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను.